స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకే కల్వరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకే కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ అందే నిత్య జీవము. ప్రభువా నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే. ప్రభువా జరిగేదే నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉండిని నా ప్రార్థన ఆలగించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలగించుమా. ఆపదలో నన్ను వెన్నండి ఉన్న నా కాపరి నీవే నన్నాదుకొండివి. ఆపదలో నన్ను వెన్నండి ఉన్న నా కాపరి నీవే నన్నాదుకొండివి. లోకమందయు నన్ను విడిచిన లోకమందయు నన్ను విడిచిన నీ నుండి వేరు చేయవు. ప్రభువా నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే. ప్రభువా జరిగేదే నీ చిత్తమే. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. దేవా స్తోత్రం. కల్వరి సేవలో తండ్రి మా కొరకు ప్రాణపడిన యేసయ్య తండ్రి. దేవా మిమ్మల్ని మేము ధ్యానిస్తున్నాం తండ్రి. మీ గొప్ప ప్రేమాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవా తల నుండి అరకాలకు ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు ప్రభా నా కొరకు అందరి కొరకు పొందిన యేసయ్య మీకు వందనాలు తండ్రి. మీ గొప్ప ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. పరిశుద్ధమైన అగప్పే ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవా శత్రులుగా ఉన్నప్పుడే మమ్మల్ని ప్రేమించిన మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మా కొరకు కారుచిన రక్తాన్ని బట్టి వందనాలు తండ్రి. మాకు బదులుగా మరణించి ఘోరమైన మరణం నుండి మమ్మల్ని విడిపించిన తండ్రి, మా రక్షకుడైన విమోచకుడైన యేసయ్య మీ ప్రేమను బట్టి అందరిని ఆరాధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య మీరు పొందిన గాయముల చేత మా ఆత్మ ప్రాణం శరీరం స్వస్థపరిచేవాడు స్తుతిస్తున్నాం తండ్రి. మా పాప శిలువను మోసుకొని మన్నించి గౌరవమైన శిష్యుల నుండి విడిపించిన మీ గొప్ప ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. శత్రువున్న సాతాన్ని కూడా శిలువ ధర సంభవం ఓడించి గొప్ప జయం, నిత్యమైన జయం మాకు అనుగ్రహించినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. అలాగే దేవా స్తోత్రం తండ్రి. దేవా మీరు మా శాబలంద శిలువలు మోసుకొని మన్నించి కృష్ణులందు మమ్మల్ని ఆశీర్వదించి మీ ప్రేమను బట్టి వందన్నాం. మా దారిద్ర్యంతో శిలువలు మోసుకొని మన్నించి మమ్మల్ని కృష్ణులను ధనవంతులే మార్చిన మీ ప్రేమ తండ్రి మేము ధ్యానిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. పరిశుద్ధాత్మను మానవించి మా తోడుగా ఎల్లప్పుడూ నివాసం చేసిన దేవా మీకు వందనాలు తండ్రి. వందనాలు తండ్రి. దేవా స్తోత్రం, ఆరాధన సుధులు మీకే అభయిస్తున్నాం. మా కింద ఈ రోజు మాట్లాడము తండ్రి. మహిమ మీకే అభయిస్తున్నాం. యేసు నామములో తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా దేవునికి స్తోత్రం. కుడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. దేవుడు ప్రతి ఒక్కరిను అదేవిధంగా దీవించినాక ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. సామెతల గ్రంథము ప్రియులారా 22 అధ్యాయము 4వ వచనం ప్రియులారా మనం చూస్తున్నట్టు ఇలాగ రాయబడింది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఇంగ్లీష్ బైబిల్లో ప్రియులారా మనం చూడవచ్చు, ట్రూ హ్యూమిలిటీ అండ్ ఫియర్ ఆఫ్ ది లార్డ్ కలిగిన వారు తప్పకుండా ఐశ్వర్యం వారు అనుభవిస్తున్నమాట. ఘనత వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. వారు దీర్ఘాయుసు వారు అనుగ్రహిస్తాడని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. అంటే ట్రూ హ్యూమిలిటీ అంటే ప్రియులారా మన దేవుని యొక్క స్వరం విని లోబడి బ్రతకడం అనమాట. హల్లెలూయా. దేవుని యొక్క స్వరం మనం వినాలి. అనుదినం మనం విన్న వారికి ఉన్నవాటి దేవునికి స్తోత్రం. అనుదినం దేవుని యొక్క స్వరం విని ప్రియులారా మనం నడవాలి అనమాట. అది నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని యొక్క చిత్తం. కాబట్టి దేవుని యొక్క స్వరం విని ట్రూ హ్యూమిలిటీ కలిగి దేవునితో భయభక్తి కలిగి బ్రతుకుతున్నప్పుడు మన చేతిలో ఏం వస్తుంది? బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ప్రియులారా ఎవరు చెప్తారు ఏం వస్తుంది మనకు?
దేవునితో భయభక్తి కలిగి మనం బ్రతుకుతున్నప్పుడు, తగ్గింపుతో దేవునితో భయభక్తి కలిగి బ్రతుకుతున్నప్పుడు ఈ వాక్య ప్రకారం మనకేమొస్తుంది? స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ట్రూ హ్యూమిలిటీ అంటే తగ్గింపు కలిగి దేవునితో భయభక్తి కలిగి బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా మనకి ఏమొస్తుంది? ఆశీర్వాదం. స్తోత్రం. చెప్పండి దర్శకురావు. ఆశీర్వాదములు వస్తాయి ఫస్ట్. ఆశీర్వాదాలు వస్తాయి. ఆమె కరెక్ట్. ఆశీర్వాదంలో మొదటి ఆశీర్వాదం ప్రియులారా మనం చూస్తున్నట్టే లీడ్ టు రిచెస్ అని రాయబడింది. అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం అంటే ఎవరి దేశం భయపడవద్దు, దేవుడు ఇచ్చిన ఐశ్వర్యం భయపడవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనల్ని ఐశ్వర్యవంతులుగా లేదంటే ఆశీర్వాదం అని అనుభవించాలనే ఉద్దేశంతో తండ్రి దేవుడు క్రిస్తువుని పంపించారు. యేసు క్రీస్తు మనం మేలు కొరకే ప్రాణం పెట్టామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దానిలో ఒక మేలు ఏంటంటే మనం రిచెస్ గా ఉండాలి అన్నమాట, ఐశ్వర్యం కలిగిన వారు ఉండాలి. కాబట్టి ప్రియులారా దేవుడు మనల్ని దీవించి ఐశ్వర్యం, కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని దీవించినప్పుడు, మనల్ని ఆశీర్వదించినప్పుడు అది వద్దు అని దయచేసి ప్రియులారా మనం చెప్పవద్దు. పలానా వేరే బ్రదర్ ఉన్నారు కదా, పలానా సిస్టర్ ఉన్నారు కదా, వారి దగ్గరకు పంపమని కొందరు చెప్తారేమో, కొందరు అలాగే చెప్తారేమో. చాలా మంది బీదవారు ఉన్నారు కదా, వారి దగ్గరికి పంపవచ్చు కదా ఆశీర్వాదాలు. కాబట్టి ప్రియులారా దయచేసి మనం అర్థం చేసుకోవాలి, దేవుని కంటే ప్రియులారా మనం గొప్పవారు కాదు. కాబట్టి గర్వాన్ని బట్టి కొన్నిసారి అహంకారాన్ని బట్టి గర్వాన్ని బట్టి దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం పొందలేని పరిస్థితుల్లో ఉన్నారేమో. కానీ బైబిల్ కింద ప్రియులారా మనకు నేర్పిస్తుంది ట్రూ హ్యూమిలిటీ, హంబుల్ ప్రౌడ్ రెండు ఆపోజిట్ అనమాట. తగ్గింపగలిగిన వారు దేవుని పొందుతారు, కానీ గర్వం ఉన్నవారు, తగ్గింపు లేని వారు దేవుని దీవెన గురించి చెప్తారేమో కానీ అనుభవించలేదు అనమాట. దేవుని దీవెనలు ప్రాక్టికల్ గా అనుభవించలేదు. కాబట్టి ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం హ్యూమిలిటీ లేదంటే హంబుల్ ఉండాలన్నమాట. ఇప్పుడు మన దేవుని స్థానంలో సమయం గడుపుతున్నప్పుడు దేవుడు మనల్ని దీవించే దేవుడు. ఇప్పుడు దేవుడు మనకు ఐశ్వర్యం ఇచ్చినప్పుడు అది నాకు వద్దు అని మనం ఒకవేళ చెప్పిన వారుగా మనం ఉంటే దానికి అర్థం దేవుడు ఇచ్చిన ఐశ్వర్యం దానికి విలువ మనకు అర్థం కాలేదన్నమాట. ఐశ్వర్యం దానికి ఒక విలువ ఉంది అనమాట, రిచెస్ దానికి ఒక విలువ ఉంది అనమాట. హల్లెలూయా, దేవునికి విలువ ఉంది. ఇలా దేవుడు ప్రియులారా మనకి ఏదైతే ఇచ్చినప్పుడు మన ప్రార్థన దేవునితో తగ్గిపోయిలో బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. అదేదైనప్పుడు కూడా ప్రియులారా మనకి ఇచ్చినప్పుడు మనం తీసుకోకుండా ఉండే, మనం గర్వం ఉండనట్టు లేదంటే తగ్గింపు లేనట్టు లేదంటే ఇచ్చిన దానికి విలువ మనకు అర్థం కాలేదన్నమాట. దేవుడు మనకు ఇచ్చినప్పుడు దానికి విలువ మనం అర్థం కాలేదు. చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు, పట్టించుకోలేదన్నమాట. ఇంకా వేరే ఎవరికైనా ఇవ్వమని చెప్పే మనుషులు ప్రియులారా మనం చూడవచ్చు, ఈ కాలంలో కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే వారికి దాని విలువ తెలియదు. కొందరికి మనం చూసినట్లయితే డబ్బు ఇచ్చినప్పుడు వారు చెప్తారు, లేదు నాకెందుకు, వేరే వారు చాలా మంది ఉన్నారు అవసరం లేని వారు, వారికి ఇవ్వమని చెప్తారు. ఇప్పుడు డబ్బు అవసరం లేని వారు ఎవరైనా ఉన్నారు ఈ కాలంలో, అందరికీ అవసరమే. కానీ అదే డబ్బు చేతిలో వచ్చినప్పుడు లేదంటే ప్రభు ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు చాలా మంది, అందరు కాదు, కొందరు చెప్తారు నాకు అది వద్దు. కానీ చాలా మంది బీదవారు ఉన్నారు కదా, వారికి ఇవ్వచ్చదని సలహా చెప్పే వారిని ప్రియులారా మనం చూడవచ్చు. అంటే దానికి అర్థం ఏంటిది? డబ్బు ఒక విలువ వారికి అర్థం కాదనమాట. లేదు అంటే తప్పుడు సమాచారాలు వారు మనసులో ప్రభావం చేస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవునితో ఉన్న తగ్గింపు కలిగి బ్రతుకుతున్నప్పుడు, దేవునితో భయభక్తి కలిగి బ్రతుకుతున్నప్పుడు దేవుడు నన్ను దీవిస్తాడు. బైబిల్ కింద మనకు దేవుడు నడిపిస్తాడు, ఐశ్వర్యంలోనికి నడిపిస్తాడు. ఇప్పుడు ప్రభువా నాకు వద్దు అని మనం ఎందుకు చెప్పాలి ప్రియులారా? ఎందుకంటే ప్రియులారా దేవుడు కోరుతుంది మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలి. ఎందుకంటే అప్పుడు మాత్రమే కొందరకు మనం సహాయపడుతుంది అనమాట. లేదంటే మనం ఎలాగ సహాయం పడుతుంది? కాబట్టి దేవుడు మనకు ఇస్తాడు, మనకు ఇవ్వడానికి కొందరిని దేవుడు వాడతారా లేదా? కాబట్టి మనం తీసుకోకుండా ఎలాగ మనం ఇవ్వడానికి సాధ్యం? అందరి కోరిక అన్నది, చాలా మంది కోరిక అన్నది ఏసే డైరెక్ట్ నాకు ఇవ్వాలి, ఏసే నాకు డైరెక్ట్ ఇచ్చి ఉంటే నేను తీసుకుంటా, కానీ ప్రజల నుండి నేను తీసుకోలేదు అని కొందరు తప్పుపడుతున్నారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మన ప్రార్థన ఆలోచించి ఐశ్వర్యాలు మనకి అనుగ్రహించినప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తు వారి డైరెక్ట్ మన ఆత్మలోనికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించారు.
కానీ మెటీరియల్ బ్లెస్సింగ్స్ ప్రియులారా మనం చూసినట్లయితే చాలా మట్టుకు దాని కొరకు కొందరు మనుషులను ప్రభు వాడుతారు, కొందరు మనుషులను జీవం గల దేవుడు వాడుతారు. అలాగే వాడుతున్నప్పుడు ప్రియులారా అది వద్దు అని ఒకవేళ మనం చెప్పినప్పుడు కొందరికి గర్వాన్ని బట్టి అలాగే చెప్తారు, తగ్గింపు లేకుండా చెప్తారేమో. కొందరు దాని విలువ తెలియకుండా కూడా వద్దు అని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి అందుకొరకే ప్రియులారా దేవుడు మనకి ఇచ్చినది మనం అది అనుభవించాలంటే మనకు ప్రార్థన మాత్రం సరిపోలేదన్నమాట. ప్రార్థన చేయాలి. ప్రార్థనతో పాటు దేవుడు జ్ఞానం ఇస్తాడనమాట. జ్ఞానం గోడ్స్ విస్టమ్ మనకు అవసరం అనమాట. దైవ జ్ఞానం మనకు అవసరం అనమాట. చాలా మంది అనుకున్నారు ప్రార్థన చేసినప్పుడు అన్నట్టుకు జవాబు వస్తుంది. కరెక్టే, యేషోమలో ప్రార్థన చేసినప్పుడు జవాబు వస్తుంది. జవాబు వచ్చినప్పుడు అది అనుభవించాలంటే దైవజ్ఞానం కావాలన్నమాట. దైవజ్ఞానం లేని వ్యక్తులు అది అనుభవించాలి. వారు ఏం చెప్తారంటే ఇది నాకు వద్దు, లేదంటే పక్కకు నెట్టేస్తారనమాట పలానా వారు. ఎందుకంటే దాని విలువ వారికి తెలియలేదు కాబట్టి అంతవరకు ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. తప్పకుండా మనం ప్రార్థన చేస్తున్న భక్తులు తప్పకుండా జ్ఞానం కొరకు కూడా అడగాలి. చాలా మంది ఆత్మల కొరకు, రాష్ట్రం, దేశం అన్నిటి కొరకు ప్రార్థన చేస్తారు, మంచిది. కానీ దైవ జ్ఞానం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు ప్రియులరా నన్ను దీవించాలని కోరుతుంది. మన దేవుని ఎక్కువ అనుభవించాలని కోరుతుంది. ఇప్పుడు మన ప్రార్థన ఆలకించి దేవుడు బహుమానం, గిఫ్ట్, ఐశ్వర్యాలు దేవుడు మన ముందు తీసుకొని పెడతారు, తీసుకో అని చెప్తారు. అప్పుడు మనం దాని విలువ తెలియకుండా వద్దు అని ఒకవేళ చెప్పి ఉంటే నష్టం మనకన్నమాట. అది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మన జ్ఞానం అవసరం, దైవ జ్ఞానం అవసరం. హల్లెలూయా. ప్రభు ఇచ్చినది తీసుకోవడానికి ఉన్న తగ్గింపు మనకు అవసరం. హల్లెలూయా. అది తీసుకొని స్తుతించే కృప మనకు అవసరం అన్నమాట దేవునికి. చాలా వ్యక్తులు ఎలాగంటే ప్రభు నాకు డైరెక్ట్ ఇచ్చినట్లయితే నేను తీసుకున్నాను, ఏ వ్యక్తి నుండి నేను తీసుకోలేదు అని కొందరు నిర్ణయంతో ఉండవచ్చు. కాబట్టి వారు కూడా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుడు సత్యం గ్రహించుకోవాలి. దేవుడు కొందరిని వాడతారు ప్రియులారా. దేవుడు కొందరిని నా కొరకు, మన మేలు కొరకు కొందరిని దేవుడు వాడతారు. నన్ను దేవుడు పిలిచే దాదాపు 20 సంవత్సరాల కంటే ఎక్కువైంది. నేను ప్రభుత్వం నడుస్తున్నాను అనమాట. ప్రభు పిలుపులో ఆ ప్రభు పిలుపుని బట్టి. కాబట్టి 20 సంవత్సరం ప్రియులారా మనం చూసినట్లయితే నన్ను దేవుడు పోషించడానికి, నన్ను దేవుడు బలపరచడానికి అనేకలను దేవుడు వాడుకున్నారు అనమాట. ఒక్కటి కాదు. దేవుడు డైరెక్ట్ నాకు సహాయం చేస్తున్న విషయాలు ఉంది. దేవుడు ఒకరోజు ప్రార్థన చేసినప్పుడు నా కాల్లో గాయపరచబడిన స్థాయిలో ఉన్నామన్నమాట. అప్పుడు నేను ఆరాధన కొరకు చర్చలు వెళ్ళామన్నమాట, మన సంఘంలో వెళ్ళాము. అలా గాయపరచబడిన స్థాయిలో ఉంది అనమాట. కాల్లో గాయం ఉంది, గోరు చూపిస్తే కట్ అయిన స్థాయిలో ఉంది అనమాట. అనగానే ఆరాధన మీటింగ్ లో వెళ్ళడం మానేయలేదనమాట. వెళ్ళి కూర్చున్నాము. దేవుడు ఆరాధన నడిపిస్తున్నారు. అలాగే లేచి దేవుడి ఆరాధన చేయమని చెప్పిన నేను కూడా లేచి దేవుడి ఆరాధన చేసినప్పుడు పైనుండి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి డైరెక్ట్ నన్ను స్వస్థపరచామన్నమాట. జీవగల దేవుడు డైరెక్ట్ నన్ను తాకామన్నమాట. డైరెక్ట్ దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రియులారా మనం చూస్తుంటే దేవుడు డైరెక్ట్ స్వస్థపరుస్తాడు. కొన్నిసారి కొందరు పరిశుద్ధాత్మ దేవుడు వాడతారనమాట. కొన్నిసారి కొందరు దేవజనులు లేదంటే దేవుడి పిల్లలు దేవుడు వాడతారు. అలా కూడా ప్రియులారా దేవుడు చేస్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రియులారా మనం మొండితనంతో ఉండవద్దు అనమాట. మొండితనం అంటే తప్పకుండా ప్రభువే ప్రభు మనల్ని తాకడం మంచిది. కొన్నిసారి ప్రభు చిత్తం కొందరు మన కొరకు వాడుకోవడం కావచ్చు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రభు మీ చిత్తం జరిగినా కానీ ప్రార్థన చేయాలి. అది ట్రూ హ్యూమిలిటీలో వస్తుంది అనమాట. ప్రభు మీ చిత్తం జరిగినాక మనకు ఉద్దేశం దేవుడు డైరెక్ట్ గా మన చిత్తులు ఇచ్చినట్లయితే మనం తీసుకోవడానికి మన మనసులో అలా కలిగి ఉండవచ్చు. కానీ కొన్నిసారి ప్రియుల దేవుడు ఇంకా కొందరు దేవుడు వాడతారు. సరే, ఏదైనప్పుడు కూడా మనం ప్రార్థన చేయాలి. ఏంటది? ప్రభు మీ చిత్తం నా జీవితంలో జరిగినాక అంతే. హల్లెలూయా. కాబట్టి ఎవరినో దేవుడు వాడతారని మనం ప్రియులరా మన ప్లాన్ కాదనమాట. మనం అనుకున్నాము వారు వీరిని దేవుడు వాడతారని, లేదంటే దేవుడు. కాబట్టి దేవుడు తన చిత్త ప్రకారం దేవుడైతే నాకు మీకు సహాయం చేస్తాడు, ఐశ్వర్యం అనుగ్రహిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి ఎవరిని వాడతారని ప్రియులారా మన ఊహించిన వారు కాదు కావచ్చు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. దేవా నా మనసు నూతన పరచము, జ్ఞానంతో నింపము, నా ఆత్మ కళ్ళ తరము, ఆత్మ చెవుల తరము. దేవా మీ ఆశీర్వాదాలు నా దగ్గరికి వచ్చినప్పుడు అది నిన్ను తీసుకొని మనసు దేవా నాకు దయచమని ప్రియులారా మన ఆ జ్ఞానం, ఆ కృప నాకు దయచమని ప్రియులారా మన ప్రార్థన చేయాలి. లేదు అంటే మిస్ అయిపోతాయి అనమాట. లేదంటే ఆశీర్వాదాలు ప్రియుల దేవుడు తీసుకో అని చెప్తారు.
చెప్పిన తర్వాత కూడా మనం తీసుకోకుంటే మనమే చెప్తారేమో, ఇది నాకొద్దు, పలానా దగ్గరకు పంపమంటే పంపుతారు. ప్రభు పంపలేదని మనం చెప్పలేదు. కానీ నాకు మీకు ఉన్న ఆశీర్వాదాలు అక్కడ తగ్గిపోతుంది. మనం అనుభవించాల్సిన బ్లెస్సింగ్ ఇద్దరు అనుభవిస్తారనమాట. అది ఐ మీన్ దానిలో స్వయశాపం కూడా ఉండవచ్చు. హల్లెలూయా. ఇప్పుడు కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే ఐశ్వర్యాలు. కాబట్టి ప్రియులారా మన ఐశ్వర్యం దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనం తీసుకొని దేవుని స్తుతించాలి, ఇచ్చిన వారు మనం దీవించాలి, ఇంకా వారికి దేవా దయచేయమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలన్నమాట. కాబట్టి దేవుడు ఐశ్వర్యం అనుగ్రహించే దేవుడు అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ట్రూ హ్యూమిలిటీ అండ్ ఫియర్ ఆఫ్ ద లోర్డ్ లీడ్ టు రిచెస్ అని రాయబడింది. ఇప్పుడు దాన్ని మనం తప్పుపట్టవద్దు. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని తప్పుపట్టవద్దు. దేవుడు ఏది ఇచ్చినా మనం తప్పుపట్టవద్దు. ప్రభువు ఏది ఇచ్చినా అది కొన్నిసారి స్వస్థ కావచ్చు, కొన్నిసారి సంతోషం కావచ్చు, సమాధానం కావచ్చు, నెమ్మది కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, హెచ్చింపు కావచ్చు. ఏది ప్రభు ప్రియులారా అది కృపావరాలు కావచ్చు, వాక్య ప్రదేశం కావచ్చు, ప్రార్థనా విషయం కావచ్చు, ఆరాధన విషయం కావచ్చు. కాబట్టి ప్రభు ప్రియులారా నాకు మీకు ఇచ్చినది మన సంతోషంతో స్వీకరించే మనసు దేవుడు అనుగ్రహించినాక, ఇప్పుడు అది సంతోషంతో మనం స్వీకరించే మనసు మనకు లేదు అంటే గర్వం ఉన్నట్టయినా, లేదంటే తగ్గింపు లేనట్టయినా, లేదంటే దైవజ్ఞానం లేనట్టయినా అది మనం చూసుకోవాలి. ఎందుకు ప్రభు, ఎందుకు అది జరుగుతున్నాయి, లేదంటే తప్పుడు మెసేజ్ మన లోపల ఉన్నా కాబట్టి కూడా కొన్నిసారి రావచ్చు. తప్పుడు మెసేజ్ ప్రభావ మనలో ఉండ కూడా కొన్నిసారి దేవుడు మనకు అనుగ్రహించిన దీవెన పొందలేని పరిస్థితి రావచ్చు. అంటే చాలా కారణాలు ఉండవచ్చు. కొన్నిసారి గర్వం కావచ్చు, తగ్గింపు లేని గుణాలు కావచ్చు, కొన్నిసారి దేవజ్ఞానం లేని పరిస్థితి కావచ్చు. అంటే దేవుడు ఇచ్చిన దాని విలువ ఐశ్వర్యం, దానికి విలువ మనం గ్రహించకుండా కూడా ప్రియులారా మనం ఉండడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా ఒకటి మనం అర్థం చేసుకోవాలి, దేవుడైతే మన ప్రార్థన ఆలకించి దేవుడు సహాయం చేసే దేవుడు, ఐశ్వర్యం అనుగ్రహించే దేవుడు. అప్పుడు మనం పొందుకోవడం ప్రియులారా నేర్చుకోవాలి. కాబట్టి మన చేతుల్లో అది వచ్చిన తర్వాత ఐశ్వర్యం, ఆ రిచెస్ ప్రియులారా మన చేతుల్లో వచ్చిన తర్వాత అది ఎలాగ వాడుకోవాలని కూడా మనం నేర్చుకోవాలి. అంటే అది మన విశ్వాసంతో మనం రిసీవ్ చేయడం నేర్చుకోవాలి. దానికి తగ్గింపు అవసరం, దానికి దైవజ్ఞానం అవసరం. ఎందుకంటే దాని విలువ మీద అర్థం చేసుకోవాలి. విలువ అర్థం చేసుకోలేదు అంటే వద్దు అని చెప్తారు. అదే చాలా వ్యక్తులకు జరుగుతున్న సమస్య అదే. ఇప్పుడు ఈ కాలంలో మన సువార్త మనం ప్రకటిస్తున్నాం, ప్రేమ సువార్త పరిశుద్ధాత్మ నింపబడి మనం ప్రకటిస్తున్నాం. కానీ తీసుకో, యేసు కోసం తీసుకో అని చెప్పిన కూడా చాలా మంది వద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే వారికి దాని విలువ తెలియలేదన్నమాట. చాలా మంది అంటే సాతాను గుడ్డితనం చేస్తున్నట్టున్నాయి. కాబట్టి సువార్త రక్షణ పొందిన ప్రియులారా మన పరిస్థితి ఎలా ఉంది? దేవుడు మనల్ని దీవించినప్పుడు ఆశీర్వాదాలు ఐశ్వర్యం తీసుకో అని చెప్పినప్పుడు కూడా మనం తీసుకోలేదు అంటే అది కూడా ఒక గుడ్డితనం కాదా? అది కూడా దైవజ్ఞానం తక్కువ ఉన్నట్టే కదా. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దైవజ్ఞానం, సువార్త రక్షణ పొందడానికి దైవజ్ఞానం అంటే దేవుని సహాయం, దేవుని కృప మనకు అవసరం. అలాగే తర్వాత కూడా మనం బ్రతకడానికి కూడా దైవజ్ఞానం మనకు అవసరమని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. దైవజ్ఞానం కాబట్టి ప్రార్థన మాత్రం సరిపోలేదు, ప్రార్థన చేయాలి. ప్రార్థనతో కూడా దైవజ్ఞానం కూడా పొందుకోవాలి. లేదంటే ప్రార్థన చేస్తా ఆశీర్వాదాన్ని అనుభవించలేని పరిస్థితి. కారణం అనేది దైవజ్ఞానములో ఉన్న కొదువు అనమాట. హల్లెలూయా. కాబట్టి జ్ఞానం, దేవుని జ్ఞానం కావాలన్నమాట. మనమేమో హ్యూమన్ విస్టమ్ వాడతారేమో, మన సొంత విస్టమ్. మనం చాలా సారి హ్యూమన్ విస్టమ్ వాడతారు. కాబట్టి మనిషి అంటే హ్యూమన్ విస్టమ్ మనకు అవసరం, కానీ దేవుని జ్ఞానం మనకి ఇంకా అవసరమైన సత్యం దేవుని కుమార్తె మనం అర్థం చేసుకోవాలి. దైవ జ్ఞానం మనకు అవసరం. హల్లెలూయా. లేదు అంటే ప్రియులారా చాలా ఆశీర్వాదాలు అనుభవించలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే దానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటిది అంటే ప్రియులారా దైవ జ్ఞానములోన కొదువని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రార్థన చేయండి, దేవా మీ జ్ఞానం నాకు దయచేయము. వాక్యం ద్వారా జ్ఞానం, పరిశుద్ధాత్మ వల్ల జ్ఞానం ప్రియులారా మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. సరే, ఇంకా మన చదువులు ఐశ్వర్యం వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి? బైబిల్లో రాయబడింది, దేవుడు ఐశ్వర్యం మనకు అనుగ్రహిస్తాడండి. ఐశ్వర్యం మన చేతుల్లో వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి? దానికి కూడా జ్ఞానం అవసరం అనమాట. పొందుకోవడం మాత్రం కాదు, చేతులు వస్తుంది, దానికి జ్ఞానం అవసరం, దైవ జ్ఞానం తగ్గిపో అవసరం. కానీ వచ్చిన తర్వాత అది ఎలాగ వాడుకోవాలని దానికి కూడా జ్ఞానం అవసరం అనమాట. దానిలో ప్రియులారా మనం చూస్తే మనల్ని దేవుడు తగ్గింపు కలిగిన, దేవుడితో భయభక్తి కలిగిన మనల్ని దేవుడు ఆశీర్వదించినప్పుడు, ఆశీర్వాదాన్ని మన చేతులు వచ్చినప్పుడు ఆశీర్వాదం మనం ఏం చేస్తాం? మామూలు అయితే మన కొరకు మనం వాడదాం, లేదా ఇద్దరిలో క్షేమం కొరకు వాడదాం. సరే,
బైబిల్లో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మనల్ని దీవించిన కొరది దానికి బైబిల్ ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ప్రియులారా 6వ జన్మలో ప్రియులారా మనం చూసినట్లయితే ఇలాగా రాయబడింది. వాక్య ఉపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వలేను అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దేవుడు ప్రియులారా మనల్ని దీవించిన కొలది మనం షేర్ అనే రాయబడింది. షేర్ అంటే ఒక పార్ట్ షేర్ ప్రియులారా మనకు వాక్యం నేర్పించే వారికి మనం ఇవ్వాలి. ఇప్పుడు మనకు ఒక లిస్ట్ మనం చూడవచ్చు. మనం అనమాట. మీరు తర్వాత మీ భర్త కావచ్చు, మీ వారి కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదంటే విధవరాలు కావచ్చు, బీదవారు కావచ్చు. చాలా లిస్టు మన మనసులో వస్తాయి అనమాట. దాన్ని ప్రియులారా ఫస్ట్ ప్రయారిటీ మనం అర్థం చేసుకోవాలి. మన దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం ఇవ్వడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. అంటే మనం ఇవ్వడం మనం నేర్చుకోవాలి అనమాట. కాబట్టి మనం పొందుకోకుండా మనం ఎలాగ ఇవ్వడానికి వీలుంది. ఇప్పుడు ట్రూ హ్యూమిలిటీ దేవునితో భయభక్తి రక్షిస్తులోనికి నడిపిస్తుంది. ఐశ్వర్యం మన చేతిలో దేవుడు ఇస్తామని దేవుడు డైరెక్ట్ మన చాలాసారి పొందడం అనుకున్న డైరెక్ట్ ఇస్తాడని, కొన్నిసారి డైరెక్ట్ దేవుడు ఇస్తారేమో, కానీ చాలా మట్టుకు చాలా వ్యక్తులను పరిశుద్ధాత్మ దేవుడు వాడతారు. ఆ జ్ఞానం మనం పొందుకోవాలి. లేదంటే ప్రియులారు మనం మిస్ అయిపోతాం. సరే, ఇంకా ప్రియులారు మనం దాని విలువ మనం అర్థం చేసుకోవాలి. ఐశ్వర్యం దాని ఒక విలువ మనం అర్థం చేసుకోవాలి. డబ్బు దానికి కూడా ఒక విలువ ఉంది. ఆ విలువ ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి అనమాట. ఆ అర్థం చేసుకోలేని వారు ఏం జరుగుతుంది? తీసుకోలేదనమాట. తీసుకోకుండా ఏమవుతుంది? ఇచ్చే విషయంలో కూడా తగ్గిపోతుంది అనమాట. తీసుకోవడం లేదు, ఇవ్వడం లేదు, రెండుడే ఎలాగ పని జరుగుతుంది. ఇప్పుడు ప్రియులారా మనం ఎవరో కొందరి నుండి మనం తీసుకోవాలి అనమాట. అంటే దేవుడు కొందరు వాడతారు, వారి నుండి మనం తీసుకోవాలి. తర్వాత పరిశుద్ధాత్మ దైవజ్ఞానాన్ని బట్టి ఎలాగ అది వాడుకోవడం ఎలాగని కూడా మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. మనం తీసుకోవడం నేర్చుకోవాలి. దానిలో కూడా జ్ఞానం అవసరం. అక్రమంగా సంపాదించిన ఐశ్వర్యం లేదని అది మనం పొందాలని కాదు, కానీ దేవుని చిత్తానుసారంగా నీతిగా న్యాయంగా దేవుడు మనకు అనుగ్రహించినది కొందరు దేవుడు వాడతారు, అది మనం తీసుకోవాలి. తర్వాత ప్రార్థన చేసుకొని ఎలాగది డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎలాగది వాడుకోవాలి. అది మన మేలు కొరకు, ఇద్దరు క్షేమం కొరకు, సంఘర్షేమం కొరకు, లేదంటే విధవరాలు క్షేమం కొరకు, బీదవారి క్షేమం కొరకు, లేదంటే అవసరమైన వారి క్షేమం కొరకు ఎలాగ వాడుకోవాలని దైవజ్ఞానాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. అప్పుడు పని జరుగుతుంది అనమాట. లేదంటే అట్టు లేదు ఉట్టు లేదు అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు కోరుతుంది, దోస్ హూ ఆర్ థాట్ ద వేడ్ ఆఫ్ గాడ్ షుడ్ ప్రొవైడ్ ఫర్ దేర్ టీచర్స్ షేరింగ్ ఆల్ గుడ్ థింగ్స్ విత్ దమ్. కాబట్టి ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం కొన్ని విషయాలు ఉంది. దేవుజనుడు లేదంటే దేవుజనాలకు లేదంటే మన ఆత్మీయ క్షేమం కొరకు ప్రియులారా మనల్ని వాక్యాలు నేర్పించే బలపరుస్తున్న వారి కొరకు మనం షేర్ చేయాలన్నమాట. కాబట్టి ప్రియులారా మనం మనం దేవుజనుడు లేదంటే దేవుజనురాలు వారికి మనం ఎలాగ ఒక మనస్తత్వంతో మనం ఇస్తున్నాం. కొందరు ఉన్నారు, వారు మనం చూస్తున్నట్లయితే వారు ఒక మనసు ఎలాగంటే బీదవారు ఎవరైతే ఉన్నారో బీదవారుగా ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వాలి. కరెక్టే, బైబిల్ కూడా మనకు నేర్పిస్తుంది. బీదవారికి మనం ఇవ్వడం దేవుని చిత్తమే, కరెక్టే. కాబట్టి ఒక దేవుజనుడు బీదవాడుగా ఉండేనే మీరు ఇస్తారా? ఒక దేవుజనురాలు బీద స్థాయిలో ఉండేనే మీరు ఇస్తారా? లేదంటే దేవుడు మీకు అనుగ్రహించిన దానిలో దేవుడు మిమ్మల్ని దీవించిన కొలది నూతన కవెనెంట్ హృదయంతో దేవుని ప్రేమతో నింపబడి దేవుని యొక్క వాక్యానికి లోబడాలి అని ఉద్దేశంతో మీరు ఇస్తారా? లేదంటే బీద స్థాయిలో ఉంటేనే ఇస్తారా? కాబట్టి బీదవారికి ఇవ్వాలి అని వాక్యం మంచిది. కాబట్టి ఒక దేవుజనుడుకు దేవుజనురాలకు ప్రియులారా మనం ఇచ్చినప్పుడు ఆక స్థాయిలో కాదనమాట. బీదవాడైనా ఆయన ధనవంతుడైనా అని చూసుకొని కాదు. ఇప్పుడు కొన్నిసారి దేవుజనురాలు చాలా గొప్ప స్థాయిలో ఉండవచ్చు, చాలా లక్షలు కలిగిన వారు కూడా ఉండవచ్చు. అప్పుడు ఒకవేళ బీదవారికి మాత్రం ఇవ్వాలి అలాంటి ఉన్న తలంపు కలిగిన వ్యక్తి ఎలాగా దేవుజనుడుకు ఇస్తాడు? ఒక ప్రశ్న. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఒక దేవుజనుడు కానీ దేవుజనురాలు వారు ఎంత బీదస్థాయిలు ఉన్నారని చూసుకొని కాదు. వారి బీదస్థాయిలు ఉంటే తప్పకుండా ఇవ్వడం సామర్థ్యం ఉండే ఇవ్వాలి. కానీ ఒకవేళ బీదస్థాయిలు లేనప్పుడు కూడా ఇవ్వాలి అనమాట. బైబిల్ అదే మనకు నేర్పిస్తుంది. కానీ మనం ఎట్లా మన మనసులో ఏముంది? బీదస్థాయిలు ఉండేనే ఇస్తాం. లేదు, వారి చేతులు డబ్బు వచ్చింది, సమృద్ధి వచ్చింది, ఇప్పుడు నేను
ఆయనకు వారికి ఇవ్వకుండా ఇంకా ఒక చోటుకు బీద స్థాయిలోని వారికి డైవర్ట్ చేస్తారు. అంటే దానికి అర్థం ఏంటిది? మనసులో బీదవారి గురించి బీదవారి గురించి బీదవారును సహాయం చేయాలని ఆ ఒక ఇది చాలా ప్రభావం ఎక్కువ చేస్తుంది. అది తప్పు కాదు, కానీ అయినప్పుడు కూడా ఇప్పుడు ఇలా బైబిల్ మనకు నేర్పిస్తుంది. దేవుడు మనకు అనుగ్రహించిన కొన్ని తప్పకుండా మనకు వాక్యం నేర్పించి మనల్ని బలపరిచిన వారికి మనం ఇవ్వాలి అనమాట. అది వారి ఒక బీదతనాన్ని బట్టి చూసుకొని కాదు, దేవుడు చెప్పిన మాటకు లోబడి మనం ఇవ్వడం నేర్చుకోవాలన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఈ విషయంలో కొందరు తప్పిపోతున్నారు. ఈ విషయంలో ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఇవ్వాలి. ఇప్పుడు ఉద్దేశం ఏంటది? బీదవారికి ఇవ్వడం తప్పు కాదు, ఇవ్వాలి. కానీ దేవజనుడు దేవజనులకు ఖచ్చితంగా ఇవ్వాలి అనమాట. అది తీసుకొని బీదవారికి ఇవ్వడం వల్ల ఏమవుతుంది? దేవ సేవలో దేవుని పనిలో తగ్గిపోవడానికి ప్రియుల అవకాశాలు ఎక్కువ ఉంది అని ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఐశ్వర్య ప్రియుల మనం ఒక దేవజనుడుగా దేవజనురాల చేతిలో ఎక్కువ డబ్బు వేసిన వారు ఎక్కువ పరిచర్య జరుగుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది? అనేకులకు దీవెన ఇంకా ఇంక్రీస్ అవుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవజనుడుకు దేవజనులకు ఇచ్చినప్పుడు వారి బీదవాడుగా వారు ఉన్నారా కాబట్టి ఇస్తున్నారని కాకుండా ప్రియులారా దానికంటే దేవుడు చెప్పిన మాటకి లోబడి ఇవ్వడం నేర్చుకోవడం ప్రియులారా చాలా మంచిది. ఎందుకంటే బైబిల్ ఇలా రాయబడి ఉంది, దేవుడు నిన్ను ఇంతగా ఫలానా దేవజనాల ద్వారా వారి ప్రార్థన కావచ్చు, వారి టీచింగ్ పరిచయం కావచ్చు, వారి ప్రీచింగ్ కావచ్చు, వారి ఒక ప్రార్థన సహాయం బట్టి నేను ఇంతగా దీవించబడ్డాను. కాబట్టి బైబిల్ ఉంది కదా, గెలాతులు రాసిన పత్రిక 6వ రాయబడి ఉంది కదా, వాక్య ప్రకారం నేను పంపిస్తున్నా, లేదంటే ఇంతగా నేను ఇస్తున్నాం, అలాగా మనం ఇవ్వాలి. కానీ చాలాసారి మనం ఎలాగంటే వారి బీద వాళ్ళని ఇదంతా సెర్చ్ చేసుకొని మనం ఇస్తున్నామంటే మనం ఇది బుద్ధి వాడుతున్నాం అనమాట, మైండ్ వాడుతున్నాం. కాబట్టి మైండ్ కంటే వాక్యం ఏం చెప్తున్నాము, దేవుని స్వరాన్ని బట్టి ఇవ్వడం ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకోవాలి. మైండ్ వాడుకోవడం తప్పు కాదు, కానీ మైండ్ కంటే ఇంకా పైకు దేవుని స్వరం ఉండాలి అనమాట. దేవుని స్వరం విని వాక్యం ఎలా చెప్తుంది కదా దానికి లోబడి నిబంధన హృదయంతో మనం ఇవ్వడం ఇంకా మంచిదని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. లేదు, కొందరు ప్రియులారా మనం చూస్తుంటే ఆశీర్వాదాలు పొందుతారు. కాబట్టి నేను బీదవారికి మాత్రం ఇస్తామంటే దేవజనురాలు వారు ఒక పరిచర్య బలహీనపరచబడానికి అవకాశం ఉంది. దానివల్ల ఏమవుతుంది? దేవుని పనులు తగ్గిపోతాయి. అప్పుడు ఎవరికి మేలు? సాతానుకు మేలు, దేవుని కాదు. కాబట్టి ఇప్పుడు ఈ సత్యం మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులారా మన ఓర్డర్ మనం నేర్చుకోవాలి. ఓర్డర్ డిస్టోర్లో ఉండవచ్చు కొన్ని విషయాలు, మన ఓర్డర్ ఉండాలి. వాక్యం ప్రియులారా ఫస్ట్ దేవుని రాజ్యం కొరకు ప్రియులారా మనం ఇచ్చేవారు ఉండాలి. మొదటి యేసు కూడా చెప్పారు, మొదటి నా రాజ్యం, మొదటి ఫస్ట్ ప్రయారిటీ దేవుని రాజ్యం అనమాట. బీదవారు కాదు, బీదవారికి ఇవ్వాలి. దేవుని రాజ్యానికి మనం ఇవ్వాలి. అలాగే పరిశుద్ధాత్మ స్వరమని బీదవారు కూడా సహాయం చేయండి, అది తప్పు కాదు. కానీ బీదవారికి ఇవ్వాలి అని అనుకొని దేవజనుడికి ఇవ్వకుండా దేవజనాలకు ఇవ్వకుండా ఉన్నప్పుడు అది ఒక ప్రమాదం అని సత్య ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం దేవజ్ఞానం పొందుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రియుల దేవజ్ఞానం నాకు మీకు అవసరం. కాబట్టి వారికి ఉందా లేదా అని చూసుకొని కాదు, వారికి ఎంత ఉన్నా సరే మనం ఇవ్వడమే. లేదు, దేవుడు మనకు అనుగ్రహించిన కొలది ఇవ్వడమే బైబిల్ గ్రంథం అది మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మ ప్రేరణలు మనం ఇచ్చినప్పుడు అది కూడా ప్రియులారా నిబంధన హృదయం మనకు అవసరం అనమాట. నిబంధన హృదయం లేదు అంటే మనం సోదరం నిబంధన హృదయం కూడా చాలా ప్రాముఖ్యమనమాట. నూతన నిబంధనలు మనం ఉన్నాయి కాబట్టి దేవుని ప్రేమ అంటే అండర్స్టాండింగ్ అనమాట. అండర్స్టాండింగ్ అంటే విత్తనాలు పట్టడం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం పొలంలో విత్తనాలు వేస్తాం కదా, పొలంలో ప్రియులారా మనం చూస్తుంటే మంచి నెల, మనం చూస్తుంటే అభిషేకంలో విత్తనాలు పెట్టడం అది ఒక మంచి ఇదన్నమాట, మంచి నెల అని బైబిల్ ప్రియులారా వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క నెలలో మనం విత్తనాలు వేస్తారు కదా. కాబట్టి మనం దీవించబడాలి అంటే ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం దానితో పాటు ప్రార్థన పూర్వకంగా దేవుడు కొంత మనం ప్రేరేపణ దేవుని ప్రేరేపణలో విధవరాలు కానీ విధవారు కానీ వారు కూడా ఇవ్వడం తప్పు కాదు. వారు కూడా ఇవ్వాలి, మంచిది, వారు కూడా ఇవ్వాలి. కాబట్టి మనం ఎంత ఇవ్వాలి, ఎంత మనకు తినగా వచ్చింది అది మన ప్రార్థన ఊరుగా అది ప్రియులారా మనం అది మన కాలుగుల్లో చేసుకొని ఒక షేర్ దేవుని రాజ్యం కొరకు మనం ఇవ్వాలి. మన సొంతం కొరకు మనం తప్పకుండా వాడుకోవాలి, లేదంటే అది. కాబట్టి దేవుని రాజ్యం కొరకు ఇవ్వాలి. మీకు ప్రేరణ ఇచ్చిన వారు అందరికీ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు కూడా ప్రియులారా దేవజనుడు దేవజనాలకు ఇవ్వకుండా బీదవాడుకు సహాయం చేస్తున్న వ్యక్తిగా మీరుండే
ప్రియుల ఏమవుతుంది. అలాగే ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ఉండే సేవ ప్రియుల ఎలాగ ముందుకు కొనసాగించబడుతుంది, ఎలా కొనసాగు. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, బైబిల్ చెప్పినట్టు మనం చేయాలన్నమాట. మన బుద్ధిలో చెప్పినట్టు కాదు, లేదంటే మనుషులు చెప్పినట్టు కాదు. బైబిల్ ఏం చెప్తుంది అది మనం ఫాలో చేయడం ఇంకా మంచిది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని కన్నా గొప్పవాడు ఎవరు లేదు పరిస్థితి. కాబట్టి ప్రియులారా మనం వాక్యానుసారంగా మనం ఈ విషయంలో ఉండాలని ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది. లేదు ఉండే ప్రియులారా మనం డిసార్డర్ జరగడానికి అవకాశం ఉంది. దాని యొక్క ఫలితం కూడా రకరకాల విధంగా ఉండడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మనం వాక్యానికి లోబడదాం. కాబట్టి ట్రూ హ్యూమిలిటీ ప్రియులారా మనకు దేవునితో భయభక్తి కలిగి ఉన్నప్పుడు ఐశ్వర్యం మనకు వస్తాయి అనమాట. కాబట్టి ఐశ్వర్యం వచ్చినప్పుడు తీసుకోవడానికి మన దైవజ్ఞానం ఉండాలి. అలాగే వచ్చిన ఐశ్వర్యం మనం ఎలాగ వాడుకోవాలని ప్రియులారా బైబిల్ నుండి పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇంకా తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9 ప్రియులారా మనం చూడవచ్చు. గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9 ప్రియులారా మనం చూడవచ్చు. మనము మేలు చేయడంతా విసుకగా ఉందము, మనము అనేక మేలు చేసేద్దామని తగిన కాలమందు పండగొత్తును. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఏడలను చూడండి, అందరు కూడా మనకు సహాయం చేసుకోవచ్చు, తప్పు కాదు. బైబిల్ మనకు నేర్పిస్తుంది అందరికీ, మన రాష్ట్రం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేసుకోవచ్చు, తప్పు కాదు. చేయాలి. కానీ ఆయనప్పుడు కూడా ప్రియులారా దేవజనుడు దేవజనాలు అంటే మీకు వాక్యాలు నేర్పిస్తున్న వారికి, మిమ్మల్ని బలపరుస్తున్న వారికి మర్చిపోవద్దని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కొందరు దృష్టిలో బీదవారు గొప్ప స్థాయిలో వస్తాయన్నమో వారు కష్టాన్ని బట్టి. అనగానే దేవజనుడుకు తప్పకుండా ఇవ్వాలన్నమాట. అది ఇవ్వకుండా బీదవారికి ఇవ్వడం దానివల్ల ఏమవుతుంది, అలాగే మనం స్థిరంగా కొనసాగించబడిన వారు ఉంటే ఆ పరిచర్య తగ్గిపోవడానికి అవకాశం ఉంది. దానివల్ల ఇద్దరకు ఎఫెక్ట్ అనమాట. దేవజనుడు వారికి ఇబ్బంది, అలాగే ఎవరైతే మేలు ఈ ఆత్మీయంగా మేలు పొందుతున్న వారు కూడా ఇప్పుడు పరిచర్య ప్రార్థన అంటే పరిచర్య తగ్గిపోతున్న ఏమవుతుంది, అది ఆ మేలు పొందుతున్న వారు కూడా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి దేవుడు కోరుతుంది ఫస్ట్ ప్రయారిటీ పిల్లల దేవుని రాజ్యానికి వారికి ఇవ్వడం మనం నేర్చుకోవాలి. తర్వాత అనమాట విధవరాలు గాని అనాథులు గాని ఇంకా చాలా మంది ఉండవచ్చు ప్రియులర వారికి. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మనం దేవుని రాజ్యం వరకు ప్రియులర మనం ఇచ్చేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుతుంది. ఇప్పుడు ఇచ్చే స్థాయిలో ఉండాలంటే మనం తీసుకున్న వ్యక్తి ఉండాలి, దానికి తగ్గింపు అవసరం, దానికి దేవజ్ఞానం అవసరం. అది లేని వ్యక్తిగా ఉండే ఇచ్చే స్థాయిలో ఉండలేదన్నమాట, ఇచ్చే స్థాయిలో మనం ఉండలేదు. కాబట్టి ఇంకా ప్రియులర మనం చూసినట్లయితే, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఏడలను విశేషముగా విశ్వాస గ్రహమునకు చేరిన వారి ఏడలను మేలు చేయడం. కాబట్టి అందరికీ ప్రత్యేక విశ్వాసానికి ఉన్న వారు కూడా మేలు చేయడం దేవుని చిత్తం అనమాట. మన మధ్యలో ఎవరైనా సహోదరులు ఇబ్బందులు ఉన్నప్పుడు సహాయం చేయాలి. కానీ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం దేవుని రాజ్యం కొరకు ఇవ్వాలి అనమాట. ప్రత్యేకంగా సేవ చేస్తారు వారు, ఎందుకంటే సేవ జరగాలి, అది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. సేవ జరగడం చాలా ప్రాముఖ్యమైన, ఎందుకంటే దేవుని పనులు జరగాలి. దేవుని పనులు జరగలేదు అంటే సాతాను పనులు ఎక్కువ జరగడానికి అవకాశాలు ఉంది అనమాట. దానివల్ల మనకు సమస్యలు వస్తాయి అనమాట. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనను దీవించిన కొలది ఐశ్వర్యం మన చేతలు వచ్చినప్పుడు అది ఎలాగ వాడుకోవాలని కూడా దేవుడు మనకు అజ్ఞానం కృప మనకు అందరికీ అనుగ్రహించినాక హల్లెలూయా. ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంకా దేవజనులకు అంత ఇస్తుంది అని అది కూడా కాదు, కానీ వారికి ఎంత మట్టుకు ప్రార్థన చేసుకుని అంత మట్టుకు ఇవ్వాలి. తర్వాత బీదవారిని కూడా చూసుకోవాలి, మంచిది. బీదవారిని కూడా చూసుకోవడం తప్పు కాదు, ఇది కూడా చూడాలి. కానీ బ్యాలెన్స్ ఉండాలి అన్నమాట. బ్యాలెన్స్ లేదు అంటే ఒక చోట్ల ఎక్కువ వస్తుంది, ఒక్కొక్క చోట్ల తక్కువ వస్తుంది. కాబట్టి ఏదైనా ఇప్పుడు ప్రియులారా ఈ విషయం మన పరిశుద్ధాలం అవ్వాలని మనం ఇది నేర్చుకోవాలి అనమాట. కాబట్టి ఐశ్వర్యం ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, దానికి విలువ ఉంది అని కూడా అర్థం చేసుకోవాలి. దేవునికి విలువ ఉంది, అలాగే దేవుడు ఇచ్చిన దానికి కూడా విలువ ఉంది అని అర్థం చేసుకోవాలి. అలాగే కాబట్టి ప్రియులారా మనం మెటీరియల్ బ్లెస్సింగ్స్ ప్రియులారా మనం చాలాసారి చిన్న చూపు చూస్తారేమో, కానీ దేవుడు ఇచ్చినది అంతా కూడా దానికి విలువ ఉంది అనమాట. దేవుడు ఏది ఇచ్చినా, ప్రభువు పరిశుద్ధాత్మ వలన జీవంగల దేవుడు నాకు మీకు ఏది ఇచ్చినా దానికి ఒక విలువ ఉంది అని మనం గ్రహించుకోవాలి. లేదంటే ప్రియులారా మనం చాలా ఆశీర్వాదాలు మిస్ అయిపోతుంది, అనుభవించలేదు. ఆశీర్వాదాలు మనం దేవజ్ఞానం తక్కువ ఉన్నా కాబట్టి, లేదంటే తగ్గింపు తక్కువ ఉన్నా కాబట్టి ఆశీర్వాదాలు మనం అనుభవించలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఏమవుతుంది, నా ద్వారా మీ ద్వారా దేవుని నామం అపమానపరచబడానికి కూడా అవకాశం ఉంది. చాలా సంబలిస్తుండి మనం ప్రభువుని వెంబడిస్తున్నారేమో, చాలా సంబలిస్తుండి ప్రభు
కొరకు నిలబడుతున్నారేమో. కాబట్టి ఈ ఐశ్వర్యమైన అది పొందడం విషయం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. దానిలో మనం అది మన ఇద్దరులకు మనం అప్పుడు సహాయపడుతుంది అనమాట. అప్పుడు మనం అధికంగా ఫలిస్తాయి అనమాట. దానివల్ల ఏమవుతుంది, దేవుని నామ నా ద్వారా మీ ద్వారా మహిమపరచబడతాయి. మన చేతులు లేదు అంటే మనకి ఇద్దరులకు సహాయం చేయలేదు, దేవునికి తెలుసు. అందుకొరకే ప్రియులరా బైబిల్ మనకు నేర్పిస్తుంది, దేవుని సన్నిలో తగ్గింపుగా ఉన్న వ్యక్తులకు, దేవునితో భయభక్తులు కలిగిన వారు ఐశ్వర్యవంతులుగా దేవుడు మారుస్తాడు. అంటే ఐశ్వర్యం ఇస్తాడనమాట. రిచెస్ దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు కోరుతుంది నా ద్వారా మీ ద్వారా ఇద్దరికి మనం సహాయం చేసేవారు ఉండాలి. ప్రాముఖ్యంగా దేవుజనులకు. ఎందుకంటే సేవ జరగాలి, దేవుని పనులు జరగాలి, ప్రార్థన, ఆరాధన, శుద్ధులు, వాక్య పరిచర్య, సువార్త పరిచర్య బెస్ట్ జరగాలి అనమాట. అంటే మనం అనుకోవద్దు ఇంత మట్టుకే జరగాలి అని మనం అనుకోవద్దు. ఎంత మట్టుకు దేవా మీరు నడిపిస్తున్నారో అంత మట్టుకు పూర్వ మీ చిత్తానుసారంగా తీసుకొని వెళ్ళమని మనం ప్రార్థన చేయాలి. అక్కడ కూడా మనం కొన్నిసారి మనం అనిపిస్తాము, అమ్మో పలానా దేవుజను చాలా ఎక్కువ ఇప్పుడు వాడుతున్నారు, అందుకొరకు ఇప్పుడు నేను సహాయం చేయడం అవసరం లేదు. అలాగే ప్రియులారా మనం ఆపవద్దు. దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. వారు ఎంతగా వాడుతున్న కొలది మనకు దేవుడు మన ఎంతగా దీవించిన కొలది అంతగా మనం ఇవ్వడమే. అలా దేవుని రాజ్యం కొరకు, వ్యాప్తి కొరకు. అప్పుడేమవుతుంది, ఇంకా ఇంక్రీస్ అవుతాయి. కానీ చాలా సరి మన మనసుని బట్టి మనం ఇస్తున్నాం, ఇవ్వడం లేని పరిస్థితులు ఉండవచ్చు మన మనసుని బట్టి. కాబట్టి దానికి బదులుగా మనం ఏం చేయాలి, వాక్యాన్ని బట్టి ఇవ్వడం నేర్చుకోవాలి. బైబిల్లో ఇలాగ రాయబడింది కదా, యేసే ఇలాగ చెప్పారు కదా, యశోదార్మధుడు ఇలాగ చెప్పారు కదా, దాన్ని బట్టి నేను ఇవ్వాలి, పరిస్థితిని బట్టి కాదు. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఎక్కువ పనులు జరుగుతాయి అనమాట. లేదంటే ఎక్కువ పనులు జరగలేదు, కొంతమట్టుగా జరుగుతాయి. కొంతమట్టుగా జరిగితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అప్పుడు మంచి జరుగుతుంది, ఇంకా ఎందుకు ఇవ్వాలి అని మనం వేరే వారికి ఇచ్చినప్పుడు ఆ పని మెల్ల తగ్గిపోతుంది అనమాట. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇల్లరా ఇక్కడ మనం దేవుని వాక్యానికి లోబడుతున్నప్పుడు ఏమవుతుంది, పరిచర్య చాలా బలంగా ఇంకా ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు కొన్నిసారి అసూయ పెట్టు కూడా ఉన్న వారిని కూడా కొన్నిసారి ఎక్కువ ఎదురుతున్న కొలది కొందరికి అసూయ వచ్చినప్పుడు అందుకని అసూయను యేసులో వెళ్ళగొట్టాలి. కొందరు కోపం, పగ, అదనాన్ని మన యేసులో వెళ్ళగొట్టాలి అనమాట. అనేకత యేసులో దూరం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యేకంగా ప్రియులారా అనేకత, అసూయ స్పిరిట్, ఇదంతా కూడా ప్రియులారా మనం చూసిన సేవలు ఎదురకుండా అడ్డుపడతాయి అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని రాజ్యం నా ద్వారా మీ ద్వారా ఇంక్రీస్ అవ్వాలన్నమాట. ఇంక్రీస్ అవ్వడం వల్ల ఏమవుతుంది ప్రియులారా, దేవుని సేవ పరిచయం ఎంత ఇంక్రీస్ అవుతున్న కొద్దీ నాకు మేలు, అందరికీ మేలు అనమాట. ప్రతి ఒక్కరికి మేలు. దానిలో విధవారు కూడా వస్తాయి, వారు కూడా మేలు అవుతాయి అనమాట. సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ప్రియులారా మనం దేవుని రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ గాడ్కి ఇవ్వాలి అనమాట. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఇవ్వాలి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యం అది యేసు కూడా స్పష్టంగా చెప్పారు. మొదట నా రాజ్యం ఇది అని చెప్పారు. నా రాజ్యం, దేవుని రాజ్యం. హల్లెలూయా. తర్వాత చుట్టాలు, స్నేహితులు అందరూ తర్వాత అనమాట. ఫస్ట్ దేవుని రాజ్యం కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని రాజ్యం విస్తరింపబడుతున్న కొద్ది మనకు కూడా క్షేమాన్ని సత్యం అర్థం చేసుకోవాలి. మీకు కూడా క్షేమ, నాకు కూడా, మనకు అందరికీ క్షేమం అనమాట. దానిలో అందరికీ క్షేమం అవుతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ప్రయారిటీ దేవుని రాజ్యానికి ఇవ్వాలి. స్వయ స్నేహాన్ని బట్టి, సెల్ఫ్ పిటీని బట్టి కొన్నిసారి మన చుట్టాలకు వస్తాము. కాబట్టి ప్రియులారా మనం స్వయ స్నేహం నుండి బయటపడాలి. దేవుని స్నేహంతో నింపబడి, వాక్యతో నింపబడి బ్రతకడం ప్రియులారా మనం పరిశుద్ధాత్మ వలన నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులారా ఎలా ఉంది, ఎవరైనా దేవుడు మీకు మిమ్మల్ని దీవించిన కొలది ఆ దీవెన మీరు పొందుతున్నారా, అనుభవిస్తున్నారా? ఆ జ్ఞానం లేదంటే పొందుకోవాలి అనమాట. దేవుని ప్రార్థన చేయాలి. లేదంటే స్తోత్రం మీరు మామూలు స్థాయిలోనే బ్రతకచ్చు అనమాట. తర్వాత దేవుని తప్పుపట్టినా ఏమీ లేదనమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని దీవించిన కొలది ఆశీర్వాదం అనుభవించుకోవడం నేర్చుకోవాలి. అలాగే ఇద్దరులకు మనం దివ్యనగరంగా ఉండడం మనం నేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన నాలుక ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సహాయం చేస్తున్న వారు డైవర్ట్ చేయవద్దని. మన నాలుక ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుజనులకు సహాయం చేసిన వారు ఎందుకో సహాయం చేయాలి, అట్లా డైవర్ట్ చేయవద్దనమాట. హల్లెలూయా. కాబట్టి కానీ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి దేవుజనుడు వారికి సహాయపడాలి. అలాగే బీదవారు ఎంతమంది ఉండాలి, సహాయం చేసుకోండి, మంచిది. ఎందుకంటే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుంది? కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గ్రహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయము. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది, దేవుని కుమార్తె మన అందరికీ మేలు చేసేవారు ఉండాలి, మంచిది. ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ అలా ఉంది అనమాట. ఇంపార్టెంట్ ఫస్ట్ మనం ఇవ్వాలి, తర్వాత సెకండ్, థర్డ్ అలాగే ప్రియులారా మనం వెళ్ళిపోవడం నేర్చుకోవాలి.
కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రియులారా మనల్ని దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగి ఉన్న తండ్రి, దేవా తగ్గింపు, దేవా మీతో భయభక్తి కలిగి ఉన్న వారిని ప్రభావ మీరు దీవిస్తామని చెప్పిన మీ మాటని బట్టి, ఐశ్వర్యంతో ఆమె కుమిరిస్తామని చెప్పిన మీ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాము. అలా ఘనత, అలాగే దీర్ఘాయుస్సు కూడా అనుగ్రహిస్తామని చెప్పిన దేవా మీ వాక్యాన్ని బట్టి మేము ఆరాధిస్తున్నాం. ప్రభావ మీ స్వరం మీ అనదన మీ కడుగచాటలో ప్రతి కృప దేవా తెచ్చము, అలాగే దేవ జ్ఞానంతో కుమిరించము తండ్రి. ప్రభావ మీ జ్ఞానం మాకు అవసరం తండ్రి. మీ ఐశ్వర్యం మేము అనుభవించాలంటే మీ జ్ఞానం అవసరం తండ్రి. మీ జ్ఞానంతో ప్రతి ఒక్కరిని పడి నింపమని ప్రార్థన ఇస్తున్నాం. అలాగే తండ్రి పొందిన ఆశీర్వాదాలు ఎలాగ వాడుకోవాలని దానికి కూడా ప్రభావ మీ గైడెన్స్ మాకు అవసరం, మీ లీడింగ్ మాకు అవసరం, మీ జ్ఞానం మాకు అవసరం. అలాంటి కృప తండ్రి ప్రతి ఒక్కరికి దేశమని ప్రార్థనిస్తున్నాం. అలాగే తండ్రి ప్రతి ఒక్కరు ఆత్మీయంగా, మానసికంగా, శరీరంగా, ఫైనాన్షియల్ ప్రతి ఏరియాలో దేవన పొందినట్టు ఏసమిలు కృప చూపని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాము తండ్రి. మీరు రక్తంగా దవ్విస్తున్నాం కూడా ఇస్తున్న ప్రతి ఒక్కరును పేరు పేరుగా ప్రత్యేకం దీవిస్తున్నాము. మహిమ ఘనత మీకు అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.